ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మార్చి 19వ తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. సుగంధాభిషేకంలో కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు నంది వాహనం. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి సన్నిధిలో ప్రదోషకాల అభిషేకం. రెండు 2026 జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. మార్చి 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 పర్యాయాలు అంటే ఉగాది, ఆనివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయాల్లో కోయిలాళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 19వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఆస్థానంను ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభ ప్రదక్షిణగా టీటీడీ జియర్ స్వాములు, అధికారులు, అర్చకులు తీసుకువెళ్లి స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠం మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఇక స్వామివారి కైంకర్యాల్లో వినియోగించే పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. అలాగే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది.
కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామాగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేపించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. సర్వ జగద్రక్షకుడు రామచంద్ర ప్రభువు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమ పావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం యుగ యుగాల చరిత్రకు, అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిఢవిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 17వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై, సుదర్శన చక్రతాళ్వాళ్లను పల్లకీపై కొలువు తీర్చి గరుడ ధ్వజపటయుక్తంగా ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భేరీ పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై మేషలగ్నయుక్త సుముహూర్త సమయంలో గరుడ ధ్వజారోహణంతో సకల దేవతలను శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. అనంతరం ఊంజల మండపంలో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీఓ నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఇక శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ధ్వజారోహణం అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు.
తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి దేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం అహోబిలం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు తమ శిష్య బృందంతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఉదయం అహోబిలం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి సందర్శించారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంకి ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తమ శిష్య బృందంతో కలిసి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, శ్రీ గోవిందరాజస్వామి వారిని, ఉపాలయాలలోని దేవతామూర్తులను దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా వెండి నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీలను చేశారు. స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నీలకంఠధరా నటరాజా కైలాసవాస కావుమో పురహరా కైలాసవాస కావుమో పురహరా నందివాహన నమో 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 నమో. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భైత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవనామ స్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నంది వాహన సేవలో దర్శించుకుని తరించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం ఉదయం ఒక భక్తుడు 10,01,116 రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరావు విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వర అభిషేకం ఘనంగా జరిగింది. ప్రదోషకాల సమయంలో శివారాధన, శివాభిషేకం, నందీశ్వర ఆరాధన మహాపుణ్యప్రదాయకమని పురాణోక్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గర్భాలయంలోని శ్రీ మణికంఠేశ్వరునికి, ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను మంత్రముగ్ధులు చేసింది. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించి అర్చకులు వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి నగరం పట్నూలు వీధిలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశించింది. మార్చి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజైన సోమవారం రాత్రి అమ్మవారికి పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా పలు రకాల పుష్పాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి అమ్మవారికి ఆలయం వరకు భక్తులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారికి పుష్పయాగ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 2026వ సంవత్సరం జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు ఇరవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జూన్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నెసనూరు గ్రామంలో కొలువు తీరిన అఖిలాండేశ్వరి సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అరుణాచలేశ్వరుని సన్నిధిలో మార్చి 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారికి లక్ష రుద్రాక్షాభిషేకం, సహస్ర రుద్రయాగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు వేదమంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ అరుణాచలేశ్వరుడికి రుద్రాక్ష సహిత రుద్రాభిషేకం, రుద్రహోమాదులను నిర్వహించారు. అలాగే అఖిలాండేశ్వరి సమేత శ్రీ అరుణాచలేశ్వరుడికి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చిన అర్చక స్వాములు ముందుగా వైదిక పూజలతో సంప్రదాయబద్ధంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల శివనామస్మరణలు, మంగళ వాయిద్యాలు,
వేదమంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఫాల్గుణ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియభక్త శ్రేష్ఠుడు ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన పుణ్యాహవాచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నందీశ్వరునికి పంచామృతాలు పరిమళ భైత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు కర్పూర నీరాజనాలను అందజేశారు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా తీర్థబిందె నదీ జలాల సేకరణ జరిగింది. ఆపై శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ పఠనం, చతుర్వేద పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో గరుడ సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై పల్లకీ సేవ, గరుడ సేవలను భక్త శోభితంగా నిర్వహించారు. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలలో భాగంగా సోమవారం ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో అర్చకులు వేదమంత్రోచ్చారణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను సంప్రదాయభరితంగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని, స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్పమాలలతో అలంకరించి అర్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు నంది వాహన సేవ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ చెన్నకేశవ సహిత పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, పసిడి శోభిత రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను గావించారు. ఆపై సంప్రదాయ క్రతువులతో పూజించి వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పాత బజార్ శివాలయం భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగింది. పాల్గొన మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక శివాభిషేక కార్యక్రమంలో భక్తులు సంకల్పపూర్వకంగా పాల్గొన్నారు. శివారాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి దీపారాధనలతో స్వామివారిని సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దేవతామూర్తులకు అర్చకులు ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమ మహాప్రదోషాన్ని పురస్కరించుకుని శ్రీ రామలింగేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పండితులు సామూహికంగా రుద్రపారాయణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. పాల్గొన మాసం మంగళవారం సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో ఆరాధిస్తే సర్వ మనోకార్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ వీరాంజనేయ స్వామి వారి దివ్యమంగళమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారిని విశేష పుష్పాలంకరణలతో మంగళకరంగా కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి ఆకుపూజ నిర్వహించి హారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 70,606 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,415 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.